కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామ శివార్లో గల 3 రోజులుగా శ్రీ నల్లపోచమ్మ ఆలయం వద్ద కొనసాగుతున్న జాతర ఉత్సవాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సోమవారం రోజున పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలుగా ఉండాలని, అమ్మవారి దయ అందరిపై ఉండాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. ఆలయ ఈవో రంగారావు, సర్పంచ్ ధనలక్ష్మి శేఖర్, ఉప సర్పంచ్ మధుసూదన్ గౌడ్, రెనోవేషన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రామాగౌడ్, నాయకులు కొండలరెడ్డి, కాంతారావు, నాయకోటి రాజు, అల్మైపేట ఎల్లం, అమర్ సింగ్, రాజు నాయక్, విద్యాసాగర్ రావు, పోలా నవీన్, సందీప్ కుమార్, సురేష్, శంకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓం అవివస్త్రా ఆస్తుహా పూయమా అవిచంద్రపట్టేన వస్త్రం సమర్పయామి ఓం రుద్రం కరణేన దేవాః ఈ రోజు నల్లపోచమ్మ తల్లి తునికి కొంగు బంగారమైనటువంటి నల్లపోచమ్మ తల్లి యొక్క మరి జాతర నిర్వహించడం జరుగుతోంది. మొన్న నిన్న ఈ రోజు 3 రోజుల పాటు ఘనంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి బోనాలు, అదే విధంగా మరి బండ్లు తిరిగేటువంటి కార్యక్రమాన్ని మరి వైభవంగా చేసుకోవడం జరిగింది. అమ్మ పూర్తి నమ్మకం, అమ్మ అంటే ఏంటంటే కుంగు బంగారం. ఎవరైతే భక్తులు తనకు బాధ ఉంది అని చెప్పేసి అమ్మవారికి విన్నవించుకొని మాకు తీర్చమ్మా అని చెప్పేసి అంటే మరి ఇమీడియట్ గా అమ్మ తీర్చి వారిని ఆనందపరుస్తుంది. కాబట్టి అమ్మ ఆశీస్సులు అందరిపైన ఉండాలని, మరి అదే విధంగా అందరూ కూడా ప్రశాంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేయడం జరిగింది. దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క జాతరలో ఇంకా కొన్ని లోటుపాట్లు, అదే విధంగా కొన్ని ఏర్పాట్లు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా అమ్మ ఆశీస్సులతో అవన్నీ అందరం కలిసి మరి ఇది అమ్మవారి జాతర ఖచ్చితంగా అందరం కలిసి నిర్వహించాల్సినటువంటి అవసరం తప్పకుండా నిర్వహిస్తాం. ఆ అమ్మ ఆశీస్సులు అందరిపైన మరొకసారి ప్రార్థిస్తూ జై నల్లపోచమ్మ తల్లికి, నల్లపోచమ్మ తల్లికి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మంజీరా వాటర్ ని కూడా సప్లై చేయించడం జరుగుతుంది. లైన్ కొంచెం దూరం ఉంది, మళ్ళీ దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ కి కూడా కొంచెం ఇబ్బంది అయింది. మొన్న లైటింగ్ అంతా కూడా ఏర్పాటు చేస్తే అది ట్రిప్ అవుతుందని చెప్పేసి అంటే అధికారులతో మాట్లాడి ఆ ఒక ట్రాన్స్ఫార్మర్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ జాతరలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వైభవంగా అమ్మవారి జాతరను కొనసాగించాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం.